బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు కాంగ్రెస్ నేత జువ్వాడి నరసింగరావు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బీసీ బంద్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు పోరాడతామన్నారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్లో అన్ని పార్టీల నాయకులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మెట్పల్లి పాత బస్టాండ్ దగ్గర బీసీ వ్యతిరేకుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు. ప్రపంచానికి భారతదేశానికి తెలిసే విధంగా ఈరోజు బీసీలం అందరం ఐక్యంగా ఉండి ఈ బంద్లో పాల్గొని ఇలా కొరుట్ల నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి. కొరుట్ల మెట్పల్లిలో బంద్ ప్రశాంతంగా సంపూర్ణంగా జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు పాల్గొన్నాయి. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైన టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఎస్పీ పార్టీ, సిపిఐ పార్టీ, అన్ని పార్టీలు కలిసి ఈరోజు 2 మున్సిపాలిటీల్లో అదేవిధంగా మల్లాపూర్ మండలం, ఇబ్రాహీంపట్నం మండలంలో కూడా బంద్ వాతావరణం కనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా 42% అమలయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ కూడా తెలపడం జరిగింది. 2 ఉభయ సభల్లో కూడా ఆమోదం తెలిపిన తర్వాత మరి గవర్నర్ గారి దగ్గరికి మరి స్పెషల్ అమెండ్మెంట్ చేసి కూడా గవర్నర్ దగ్గరికి పంపడం జరిగింది. మళ్ళీ బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ 42% అమలు చేయాల్సిందిగా ఒక జీవోను కూడా మరి ఇవ్వడం జరిగింది. మరి అందులో కోర్టు మాత్రం మరి దానికి సానుకూలంగా స్పందించలేదు. మేమందరం కూడా న్యాయస్థానాలను కూడా కోరుతూ ఉన్నాం. దయచేసి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరిగే విధంగా మీరు తప్పకుండా న్యాయం చేయాల్సిందిగా కోర్టులను కూడా కోరుతూ ఉన్నాం.